హే హలో గైస్, వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. మనకు తెలుసు మన టాలీవుడ్ లో స్టార్ హీరోస్ కి టైటిల్ కార్డ్ నుంచి ఎంట్రీ సీన్ వరకు ఎంత ప్రాధాన్యతగా చూస్తామా అని. ఆ సీన్స్ మధ్యలో ఎగిరే పేపర్స్, పడే విజిల్స్, కొట్టే చప్పట్లకి స్క్రీన్లు జినిగిపోతాయి, థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి. అలాంటి ఎంట్రీలు మన స్టార్ హీరోస్ కి వాళ్ళు తీసిన మూవీస్ లల్లా ఒక్కో సినిమాలో ఒక్కో స్టార్ కి అయితే మర్చిపోలేని, తిరగరాయలేని ఎంట్రీ సీన్స్ అయితే పడ్డాయి. అవేంటివో అయితే మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ వెళ్తున్న స్టార్ హీరోస్ గురించే తీస్తున్నాను. ఇంకొక వీడియో వచ్చేసి టాలీవుడ్ ని 90s లో వెళ్ళిన సీనియర్ స్టార్ గురించి అయితే చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలా బా. సబ్స్క్రైబ్ చేయకుండా మనకు వ్యూస్ రావు, లైక్స్ రావు, కామెంట్స్ రావు. మన ఛానల్ ఎక్కడుందో అక్కడే ఉంటది. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. దయచేసి మీరు లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఎంట్రీ సీన్. ఈయన ఇప్పుడు వరకు తీసిన సినిమాలల్లా ఈ మూవీలో పడ్డ ఎంట్రీ సీన్ అయితే నాకు మిగతా ఏ మూవీస్ లో అంత గొప్పగా పడలేదని అయితే అనిపించింది. ఆ మూవీ నేమ్ ఏంటంటే అతిథి. అతిథిలో ఎంట్రీ సీన్ ఎలా ఉంటదంటే, మహేష్ బాబు గారు సిగరెట్ ని నోట్లో పెట్టుకొని లైటర్ ని అలా లైట్ చేయగానే ఆయన ఫేస్ అయితే అలా బ్లో అవుతూ వస్తుంది. అదైతే ద బెస్ట్ అనిపించింది. అండ్ దానికి ఒకటేనా అంత గొప్ప అనుకోవచ్చు. అలా మహేష్ బాబు గారు ఎంట్రీ ఇచ్చే ముందు సీన్ లో సుబ్బరాజు గారికి అయితే ఒక కమీడియన్ ఎలివేషన్ ఇస్తూ అండ్ తన గురించి అయితే చెప్తుంటారు. అదైతే ద బెస్ట్ ఉంటది. ఇక అతిథి తర్వాతే పోకిరి అండ్ దూకుడు ఆ లెవెల్స్ లో పడ్డాయి అనిపిస్తుంది. ఈ పోకిరి దూకుడు అనేది ఒక మాసీ క్యారెక్టర్స్ అండ్ మాసీ ఎంట్రీస్ ఇవన్నీ. ఇది ఏంటంటే అతిథి ఒక క్లాస్ అండ్ స్టైలిష్ లుక్ తో బయటకు వచ్చేస్తాడు బాబు. అండ్ ఎంట్రీ రివిలేషన్ కూడా ఒక స్టైలిష్ గా చేశారు ఆ లైటర్ లైటింగ్ ద్వారా. తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ వచ్చేసి పంజా. మనకందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని మనం పంజాలో చూసినట్టు మిగతా ఏ మూవీస్ లో చూడలేదు. తర్వాత ఇప్పుడైతే ఓజీ మూవీలో చూడబోతున్నామని అయితే మనకు కొంచెం అర్థమైంది మొన్న వచ్చిన గ్లిమ్స్ ద్వారా. కానీ పంజాలో ఆ కార్ బ్లాస్ట్ అవ్వగానే కెమెరా బ్యాక్ వస్తూ అలా పవన్ కళ్యాణ్ గారు స్పెట్స్ పెట్టుకుని ఉంటారు. ఆ ఎంట్రీ సీన్ కి మన యువన్ శంకర్ రాజా గారి బీజిఎం మామూలుగా ఉండదు, అంతే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో గబ్బర్ సింగ్ ఆ స్థాయి వరకు అయితే వెళ్తుంది, కానీ పంజా రేంజ్ అయితే కాదనేది నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈయన ఎంట్రీ సీన్స్ నాకు తెలిసి అందరికీ తెలుసు. ఈయన ఎంట్రీ సీన్ అంటే బెస్ట్ అనిపించేది అందరికీ ఛత్రపతి. ఎందుకంటే మన చిన్నప్పుడు తెగ చూసేటోళ్ళం. ఆ ఛత్రపతి ఎంట్రీ సీన్ అంటే వేరే లెవెల్ క్రేజ్. అది ఆ సొర్రతో ఫైట్ కానీ ఆ సీన్ లో డైలాగ్స్ ఉంటాయి, నాకు తెలుసు రా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని. ఇప్పుడైతే ప్రభాస్ గారు ఆ డైలాగ్ అయితే నిజం చేస్తున్నారు. ఇక ప్రభాస్ గారి మూవీస్ లో తర్వాత నాకు అనిపించేది ఏంటంటే రీసెంట్ గా వచ్చిన సలార్ లో సేమ్ ఆ లెవెల్ ఎంట్రీ అయితే పడిందని అయితే అనిపిస్తుంది. కానీ ఛత్రపతిని అయితే అసలు మ్యాచ్ చేయలేదు. ఇక నాకు తెలిసినంత వరకు ఆయన మూవీస్లలో వచ్చే మూవీస్లలో చేయొచ్చేమో కానీ ఇప్పుడు వరకు అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈయన మూవీ వచ్చేసి చిరుత ఫస్ట్ మూవీ. అప్పట్లో చిరంజీవి గారి కొడుకుని లాంచ్ చేస్తున్నారా, ఆయన మెగాస్టార్ లెగసీని ముందుకు తీసుకెళ్తారు అంటే టిఎఫ్ఐ మొత్తం ఆ మూవీ కోసం ఎంతో వేచి చూశారు. అలాంటి మూవీలో రామ్ చరణ్ గారి ఫేస్ రివీల్ అయ్యాక ఆయన ఇచ్చిన పోజ్ కి ఇక ఇండస్ట్రీలో తిరుగులు లేదురా అనేలాగైతే ఉంటుంది. చిరుత తర్వాత వచ్చిన మూవీస్లలో చాలా మూవీస్లలో ఆయనకి మంచి ఎంట్రీ సీన్స్ పడ్డాయి, కానీ చిరుత లెవెల్ అయితే మ్యాచ్ చేయలేదు. ఎందుకంటే దానికి ముందు వేణుమాధవ్ గారు ఒక డైలాగ్ చెప్తారు, చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలి. ఈ డైలాగ్ తో రామ్ చరణ్ గారు అలా ఫేస్ కి క్లాత్ కట్టుకొని రన్ చేస్తూ అలా ఫేస్ ని రివీల్ చేయగానే బ్లాస్ట్ అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఈయన బెస్ట్ ఎంట్రీ సీన్ అంటే నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి తెలిసిపోయి ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే ఈయనకు బట్టది మామూలు ఎంట్రీ సీన్ కాదు. అది ఇప్పుడు వరకు నేనైతే టీఎఫ్ఏ లో అలాంటి ఎంట్రీ సీన్ ఏ మూవీలో చూడలేదు. ఆ ఎంట్రీ సీన్ వచ్చేసి ఊసరవెల్లి అలా బోన్స్ ని రివీల్ చేసుకుంటూ ప్లేట్లెట్స్ ని, బ్లడ్ ని, హార్ట్ ని అలా చూపించుకుంటూ దానికి తగ్గట్టుగా డిఎస్పి గారు బీజిఎం కొడుతుంటే దానికి తగ్గట్టు సీను గారు ఎలివేషన్స్ ఇస్తుంటే అలా గోడని బద్దలు కొట్టుకొని ఎన్టీఆర్ గారు అయితే వస్తారు. వేరే లెవెల్, అది వేరే లెవెల్. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎన్టీఆర్ కెరీర్ లో దీనికంటే బెస్ట్ ఎంట్రీ సీన్ పడలేదు అనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈయన ఎంట్రీ సీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రేసుగురం. కానీ నాకు రేసుగురం పెద్ద అనిపించదు. రేసుగురం కంటే బాబు లాంటి ఎంట్రీ సీను దేశముదురు. దేశముదురులో ఎంట్రీకే ఫస్ట్ గా అయిన హ్యాండ్ అయితే చూపిస్తూ వస్తుంటారు. అప్పుడు నరాలు బయటకు వస్తుంటాయి అండ్ అలానే షర్టు జినిగిపోవడము వేరే లెవెల్లో చూపించారు. ఆ తర్వాత ఒక చిన్న ఫైట్ బిట్ లాగా పెట్టేసి నెక్స్ట్
క్విక్ షార్ట్ కట్ చేస్తే ఆయన బాడీని అయితే జిమ్ లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు అయితే అల్లు అర్జున్ గారికి దీనికంటే బెస్ట్ అయితే నాకు పడలేదేమో అనిపిస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మూవీ స్క్రీన్. మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ హీరో ఎంట్రీ సీన్ బాగా నచ్చుతుంది అండ్ మీకు పర్సనల్గా ఏది నచ్చుతుంది అనేది కింద కామెంట్స్లో మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ.